ప్రేమను యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలండి. మరి ఈ దినం కూడా మనము బైబిల్ వాక్య ధ్యానం కొరకై మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం చదువుతానండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచువారు ధన్యులు. సో పీస్ మేకర్స్, సమాధానపరచువారు అంటే ఎవరికైనా ఇద్దరికి ఏదైనా సమస్య వచ్చేసి విభేదించినట్లయితే వారి మధ్యలో సమాధానాన్ని ఏర్పరచుట చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి పని అన్నమాట, మంచి పరిచర్య. కాబట్టి సమాధాన పరిచేవారిని ఏమంటారంటే దేవుని కుమారులు అంటారనమాట. ఎందుకంటే దేవుని ద్వారానే మరి సమాధానం అనేది మనకు ఏర్పడేదిగా ఉంటుంది. కాబట్టే మరి మనము సమాధాన పరిచే వాళ్ళకు ఉండాలి. విశ్వాసులుగా, క్రిస్టియన్స్గా సమాధాన పరిచే వాళ్ళకు ఉండాలి, కానీ విభేదించే వాళ్ళంగా మనం ఉండకూడదు. కొట్లాటలు పెట్టే వాళ్ళంగా, కీసులాటలు పెట్టే వాళ్ళంగా మనం ఉండకూడదు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ. కాబట్టి కొన్ని అంశాలు మనం గమనించినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 18వ వచనంలో శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అని చెప్తూ కీడుకు ప్రతి కీడు చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన చేయమంటారు. కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయకూడదు కదా. మనము దేవుని బిడ్డలుగా ప్రతి కీడు చేయకూడదు. మనం ఏం చేయాలా? అపకారానికి ఉపకారం చేయవలసిన అనుకుంటాం. యేసు చేసింది అది. మనం పాపలమైనగా ఆయన మనల్ని క్షమించింది. కాబట్టి మనము మరి ఎటువంటిది సమాధాన పరిచే వాళ్ళగా ఉండాలి, కానీ విభేదించే వాళ్ళగా ఉండకూడదు అనేటువంటి కార్యం. అట్లాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా 12వ అధ్యాయంలో ఏమంటాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చూడండి, 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగినట్టుకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. కాబట్టి అందరితో సమాధానంగా ఉండటకు. కాబట్టి ప్రేమ వాళ్ళారా, ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. విశ్వాసులుగా మనకు మన జీవితాల్లో సమాధానం ఉండాలా, ఇతరులతో మనం సమాధానం కలిగిన వారంగా ఉండాలి. అందుకొరకే మరి చూసినట్లయితే ఏమంటాడు ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మీ దగ్గర విభేదాలు ఉండకూడదు అంటాడు. ఉండకూడదు అనేటువంటి కారు. అందుకొరకే 6, 7వ వచనంలో ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడట మీలో ఇప్పటికీ కేవలము లోపము అంటాడు. కాబట్టి వ్యాజ్యమాడేది లోపము అనేటువంటి కాదు. అంతకంటే అన్యాయం సహించటం మేలు కాదా? దానికంటే మీ సొత్తును అవహరింపబడట మేలు కాదంట. అంటే అన్యాయం సహించటం, అన్యాయాన్ని మరి తిరిగి ఇక్కడ చూసినట్టయితే మరి కేవలము అన్యాయంగా ఒకరి మీద ఒకరు వ్యవహరించటం అనేటువంటి చాలా పొరపాటు అనేటువంటి కార్యాన్ని చెప్తున్నాడు. అందుకొరకే ఎఫెసీయులకు కూడా రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే చూడండి, ఏ విధంగా మనం సమాధానాన్ని కాపాడుకోవాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే మీరు పిలువబడిన పిలుపును తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలెనని ప్రభువును బట్టి నేను బతిమాలుతున్నాను. కాబట్టి మనం పిలువబడిన పిలుపునకు మనం యేసు ప్రభువునులక ఉద్దేశంతో ఆయన పిలిచినాడు, తన పిల్లలుగా ఉండే దాని కొరకై. మరి అటువంటి సాత్వికం మన జీవితాల్లో ఉండాలి. తిరుగుబాటు, కొట్లాట, గలాటలు, కలహాలు రేపే గుణం. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించబడేటువంటి చాలా ప్రాముఖ్యమైనట్టుగా అంశము ఆజ్ఞ ఉంటున్నది దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, నీ జీవితంలో ఓ పలాని మనుషులంటే ఇతడు కొండములు పెట్టేవాడు అనేటువంటి కొంతమందికి టైటిల్ ఉంటుంది. ఎందుకంటే వారు చెప్పేదే అక్కడ ఇక్కడ చెప్పేసేసి ఇద్దరి మధ్యలో కలవరాలు లేపుతాడనమాట. అందుకొరకే అటువంటి వారిని మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఫిలిప్పులకు రాసిన పత్రికలో కూడా అదే అంటారు. 2వ అధ్యాయంలో 3వ వచనంలో చూసినట్లయితే కక్షచేతనైన వృధాతి చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గల వారి ఒకరినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు. అది ప్రాముఖ్యమైనది. తనకంటే ఒకరినొకడు యోగ్యుడిని ఎంచుకుంటే అప్పుడు కలవరాలు రావు. మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాకుండా ఇతర కార్యములు చూడండి. కాబట్టి మస్ట్ హ్యావ్ ద హెల్పింగ్ నేచర్. ఇటువంటి యొక్క స్వభావమును కలిగినట్లయితే అక్కడ కలవరం ఉండదు. అట్లాగే మరి ఎఫెసీయులకు రాస్తూ ఒక మాట అంటాడు చూడండి, సమాధానం పరిశుద్ధాత్మ సమాధానం కలిగి ఉండు అంటాడు కదా. 4వ వచనం 3వ అధ్యాయం 3వ వచనంలో మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లు దీర్ఘశాంతంతో కూడిన
సంపూర్ణత సాత్వికముతో నడుచుకోవడం, సాత్వికము లేక సమాధానం. అందుకొరకే మరి ఎట్లాగా నడుచుకోవాలంటాడంటే అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే మరి 4వ అధ్యాయము 26వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే 26వ వచనం, కోపపడుడు గాని పాపం చేయకుడి. ఎట్లాగిది? కోపపడుడు గాని మరి పాపం చేయకూడదు, దూషించకూడదు, చెడ్డ మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడకూడదు. కోపం రావచ్చు, ఎందుకంటే మనుషులం. ఒకడు తప్పు చేస్తే కోపగించుకో, తప్పు లేదు, కానీ అయితే దుర్మార్గమైన మాటలు మనం మాట్లాడకూడదు అనేటువంటిది. దాని ద్వారా సమాధానం చెడిపోతుంది. మనం అందుకొరకే ఏమంటాడంటే 31వ వచనంలో కూడాను, అది 4వ అధ్యాయంలో ఏమంటాడు ఇక్కడ, సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సమకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి అంటాడు. అది కాబట్టి అది మనకు తగదు. అయితే ఎట్లా ఉండాలా? దయగలిగి కరుణాహృదయులై ఉండవలసి, ఒకరినొకరు మిమ్మల్ని మిమ్మల్ని క్షమించిన ప్రకారం, క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారం ఆయన మనం క్షమించినాడు, ఎంతో మనల్ని క్షమించినాడు. మన యొక్క మరి యొక్క మరి పాప అంతా కూడా ఆయన క్షమించి తీర్మానం చేసి, అయితే మనం ఎట్లా ఉండాలా? మనం కూడా క్షమించేవారం ఉండాలి. క్షమాగుణము అనేటువంటిది మరి సమాధానానికి సాదృశ్యంగా ఉంటుంది అనే కార్యం. ఒక విషయం చెప్తుంటున్నాను, ఈ యొక్క ఎగ్జాంపుల్ మనం గమనించినట్టయితే ఆది కాండంలో అబ్రహాము లోతు ఇద్దరు మరి కలిసి ఉండేటప్పుడు ఏమంటాడంటే, చూడండి, అబ్రహాము మరి వెండి బంగారం పశువులుగా బహు ధనవంతుడు ఆయన, అట్లాగే లోతు కూడా. ఇప్పుడు ఈ లోతు తన అన్న కుమారును మరి అక్కడ చూస్తుంటున్నాడు, వారి కాపర్లు వీళ్ళ కాపర్లు పశువుల కాపర్లు కొంచెము కలహం చేస్తున్నారు. కాబట్టి అబ్రహాం ఏం చేస్తాడు? సమాధానం చేస్తున్నాడు, అయ్యా లోతు, ఇదిగో నువ్వు ఎదుట చూసే దేశంలో నీకు ఏది మంచిదో అది కోరుకొని నువ్వు అక్కడ పో, మిగతాది నాకి. కాబట్టి లోతు ఏం చేశాడు? మంచి పచ్చగా సొదొమ ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. అయితే ఏది వదిలిపెట్టాడో దాన్ని అబ్రహాం అనుకుని సమాధానపరిచాడు. కాబట్టి అక్కడ కాన్ఫ్లిక్ట్ ఏమైపోయింది? సమాధానం. కాబట్టి ఇటువంటి మనోభావం ఉండాలి, తగ్గించుకునే మనోభావం. ఏ? మనం కొంచెం నష్టమైనా కూడా దేవుడు దానికి మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆ సమయంలో అరే మనం నష్టపోతున్నామే, నాకు ఈక్వల్గా రాలేదే అని మనం కోపగించుకోవచ్చు. అయితే అది సమాధానం నిలపదు. ఎప్పుడైతే మనం వదిలిపెడతామో అప్పుడు మనలో సమాధానం ఉంటుంది, దేవుడిచ్చే సమాధానం. దాన్నే మరి ఎవరైతే సమాధాన పరుస్తారో వారు ధన్యులు అంటున్నాడు. కాబట్టి అటువంటి ధన్యత దేవుడు మనకి ఇచ్చేవాడుకుంటున్నాడు. కాబట్టి ప్రేమ సోదర సోదరి జీవితంలో కూడా ఎప్పుడు సమాధాన పరిచేటువంటి యొక్క ఉద్దేశములు, అటువంటి యొక్క మరి బిహేవియర్ మనం కలిగి ఉండాలి విశ్వాసముగా. మరి ద్వేషము, అసూయ, కలహము ఇటువంటి వాటికి దూరంగా ఉండి సమాధాన పరిచినట్లయితే అప్పుడు మనకు దేవుడు ఏమిస్తాడు? తన కుమారుడు అనే టైటిల్ ఇస్తాడు అనమాట. కాబట్టి ఆయన కుమారులు మన పేరు చెప్పుకుంటే చాలదు. ఆయన చెప్పినట్లు సమాధానపరచుట ప్రజల మధ్యలో సమాధానం. మొట్టమొదటిగా మన హృదయాల్లో సమాధానం ఉంటే, యేసు ప్రభు ఉంటే సమాధానం ఉంటుంది. అప్పుడు ఇతరులకు మనం సమాధానం చెప్పారు అనమాట. కాబట్టి ఆ విధంగా నీ హృదయంలో సమాధానం ఉంటుందా? లేనట్లయితే యేసు ప్రభు నీ దినమే నీ హృదయంలో అంగీకరించు, అప్పుడు ఆయనకి సమాధానం ఇస్తాడు. అప్పుడు నువ్వు అందరి ఎడలా కూడా సమాధానకర్తగా ఉండేవానిగా ఉంటున్నావు. ఆ విధంగా ఉన్నట్టు ప్రభు మనకు సహాయం చేయండి.